సాక్షి వాళ్ళని ఏడిపించాలి, ఇదొకటే ఫార్ములా. దానికోసం సరే పోలీసులతో నోటీసులు ఇప్పించడం, ఇది అరెస్టులు కుదరదని ఆ మధ్యన కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇక రెండవది మన చేతిలో ఉన్నటువంటి ఫార్ములా అసెంబ్లీకి సంబంధించి కోర్టు ధిక్కరణ వ్యవహారం, ఇదే అసెంబ్లీకి శాసనసభ కార్యకలాపాల ధిక్కరణ అన్నటువంటిది కూడా కేసే. కాబట్టి దాని ఆధారంగా యాక్షన్కి రెడీ అయినటువంటి సందర్భం. దాని మీద వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయినటువంటి సందర్భంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి వ్యక్తిగత హాజరు వాయిదా, అట్లాగే సభా హక్కుల కమిటీ నోటీసుల మీద అదనపు వివరాల సమర్పణకి వెసులుగా వాటి కల్పించారు. సాక్షి కథనం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో అసలు ముందు తేల్చారా అని కోర్టు అడిగింది. అదే సందర్భంలో సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉండాలి కదా, అవి ఏమున్నాయి అని అడిగింది. మరొక వైపున సభా హక్కుల ఉల్లంఘన నిర్ధారణకు ముందే నోటీసులు ఎట్లా ఇస్తారు, నిర్ధారణ తర్వాత కదా నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సింది, అవి లేనప్పుడు పిటిషనర్లకు ఎట్లా నోటీసులు ఇస్తారు, సాక్ష్యాలు ఇవ్వాలని సాక్ష్యం చెప్పాలని ఎట్లా కోరతారు, వ్యక్తిగత హాజరుకి ఎలా నోటీసులు ఇస్తారు, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సభా హక్కుల కమిటీని ప్రశ్నించింది ధర్మాసనం. ఇప్పుడు ఆగుతారా? లేదు, మళ్ళీ ఏ ఛాయిస్ ఉంది, శాసనసభకు ఉన్నటువంటి అధికారాలని విస్తృత అధికారాలను వినియోగించడానికే సిద్ధపడుతుంటారు. ఏం జరుగుతుందో చూడాలి.